అమ్మా, నేను మంచే చేశాను, చెడే చేశాను. పెద్ద మనసుతో నా మాట మన్నించావు. నీ వయసుకు మించిన బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్నావు. భగవంతుడు నీకు కావలసిన బలాన్ని ఇస్తాడమ్మా. నే వెళ్ళొస్తాను. బాబు శ్రీకాంత్, నేను బయలుదేరుతున్నాను. అదేమిటి మావయ్య, ఇంకో 4 రోజులు ఉండొచ్చుగా? లేదు బాబు, ఇల్లు వదిలొచ్చి చాలా రోజులైందిగా. వెళతాను. సరే మావయ్య. వీలు చూసుకొని రాణిని పిల్లల్ని తీసుకొని నువ్వు ఓసారి రా. అలాగే మావయ్య. మంచిది. రాణి, ఇంకా భోంచేయలేదా? లేదు బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. సరే, వడ్డించు. నువ్వు కూర్చో రాణి. తిను బావా. నువ్వు వడ్డించుకో. చాలు. తిను. ఏమిటి బావా? అదేమిటి బావా? ఏం లేదు రాణి, నేను ఆఫీస్ నుంచి పార్టీకి వెళ్ళాను. అక్కడేదో తినాలే. నువ్వు భోంచేసి పడుకో. ఏమిటిది? ఇలా ఎంతకాలం ఈ అమాయకురాలను వేధించడం? No. No. దీనికి ఏదో ముగింపు కావాలి. ఎస్. రామయ్య, టిఫిన్ పెట్టు. అదేమిటి బావా, నన్ను పిలిస్తే నేను వచ్చేదానుగా. నువ్వు పిల్లల పనులు చూడు, నా పనులు నేను చేసుకుంటాను. లేకపోతే రామే చేస్తాడు. నువ్వింత తొందరగా వస్తావనుకోలేదు. పిల్లల్ని రెడీ చేస్తున్నానా, దానికే ఇంత కోపమా? నో, కోపం ఏం కాదు, నిజం చెప్తున్నాను. నువ్వు పిల్లల పనులు చూడు. అంటే నేను కేవలం పిల్లల కోసం ఉన్నట్లా? అబ్బా, క్రాస్ క్వశ్చన్స్ వేయకు, చెప్పినట్టు చెయ్యి. పదండి, కూర్చోండి.
అయ్యా. పిల్లలు స్కూల్ బ్యాగ్స్ తీసుకురా. అలాగే అయ్యా. బాబు స్కూల్ టైం అవుతుంది, క్విక్. బేబీ, బాబు ఆంటీ టాటా చెప్పండి. రామయ్య, అమ్మా, ఇక మీద నువ్వు అయ్యగారి పనులు ఏమీ చేయడానికి వీల్లేదు. పెద్దమ్మగారు ఉండగా కూడా అయ్యగారి పనులు నేనేమి చేసేవాడిని కాదమ్మా. ఇప్పుడే ఎందుకో ప్రతిదానికి అయ్యగారు నన్ను పిలుస్తున్నారు. రాణి, నువ్వు భోంచేయలేదా? నీకోసమే చూస్తున్నాను. నేను చేసే వచ్చాను. చూడు, ఇక ముందెప్పుడు నువ్వు నా కోసం ఇలా కాచు కూర్చోవద్దు. ఈ పాతివృత్యాలు నాకు ఇష్టం లేదు. ఇందులో పాతివ్రత్యం ఏముంది? కలిసి జీవించాలనుకున్నప్పుడు కలిసి భోంచేయడంలో తప్పే ఉంది. సరే సరే భోంచే, ఇప్పటికే ఆలస్యమైంది. బావా, నువ్వు అక్క కలిసి భోంచేసేవారట, నువ్వు వడ్డించేవాడివట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే నాకు వడ్డించకూడదా? రాణి, ఐఎమ్ వెరీ టైర్డ్. ప్లీజ్ నువ్వు భోంచేసే. అయ్యగారు కాఫీ తీసుకోండి. రామయ్య, సాయంత్రం ఊటీ వెళ్తున్నావు అమ్మగారితో చెప్పు. బట్టలు అవి సర్దుకోమను. అలాగే అయ్యా. బావా, ఊటీ వెళ్తున్నావా? దేనికి? మనకి పెళ్ళైన విషయం అక్కడ నీ స్నేహితుడికైనా తెలియాలిగా. జస్ట్ ఫర్ దట్. ఇక్కడ రాజా అనే ఒక కుర్రాడు ఉండాలి. ఏది ఆ బొమ్మలు గీసుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతుంటాడు అతనేనా? ఎస్. అతనికి ఇల్లంటూ లేదండి, అడ్రస్ కూడా తెలియదు. ఈ కొండలో ఎక్కడ ఉంటాడు, వెతకండి. థ్యాంక్ యూ. చాలు.